హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుంటున్నామో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు అండ్ యాలుక్కలు తీసుకోవాలి. అండ్ క్యూమన్ సీడ్స్, బ్లాక్ పెప్పర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అలాగే మనం ఎండుమిర్చి ఒక 4-5 అండ్ ధనియాల సీడ్స్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి దోరగా వేయించిన తర్వాత జీడిపప్పులు ఒక 10 కానీ గుప్పెడు కానీ తీసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్, టేస్ట్ కోసం వేస్తున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా. సో మనం 1 కిలో చికెన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేయాలి విత్ పసుపు అండ్ సాల్ట్ తగినంత. అండ్ ఆల్సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. అండ్ కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేస్తే బాగుంటుంది. సో అది వేసిన తర్వాత మనం లెమన్ని కూడా మనం స్క్వీజ్ చేసుకోండి. ఒక 1 కానీ హాఫ్ కానీ దట్స్ ఫైన్. నేను హాఫ్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకున్నవి బాగా దూరగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఈ చిల్లీస్ అనేవి ఆప్షనల్, కారంగా ఉండాలంటే వేసుకుంటే బెటర్. అండ్ కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్, కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం చికెన్లో. సో కొంచెం ఆనియన్స్ వేయడానికి సాల్ట్ వేసాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి మూత పెట్టాలి ఒక 10 మినిట్స్ విత్ లిడ్. అండ్ వితౌట్ లిడ్ 20 మినిట్స్ పెట్టాలి. సో ఇలా చేసిన తర్వాత ఆయిల్ దగ్గర పడుతుంది. సో ఎమ్మి చికెన్ రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు అండ్ సిలాంట్రో, కొత్తిమీర ఇవి వేసుకున్నాక మనం జస్ట్ 2 మినిట్స్ పెట్టుకొని దించేసుకోవచ్చు. అంతే, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.